Hi friends, welcome to the session. In this session, we are going to discuss about the another Indian geography test explanation topic. The topic name is river system or otherwise Indian river system. ఈ సెషన్లో భాగంగా మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఎనదర్ టాపిక్ అంటే మరొక టాపిక్ అయినటువంటి భారతదేశం నదీ వ్యవస్థ గురించి ఇప్పుడు మనం టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్, ద ఇండస్ రివర్ ఫ్లోస్ త్రూ 3 కంట్రీస్. సింధు నది 3 దేశాల గుండా ప్రవహిస్తుంది అంటున్నాడు. ఎస్, ఇట్ ఈజ్ రైట్. అమాంగ్ ది స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. సో సింధు నది ప్రధానంగా 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. ఇట్ ఈస్ ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ రీజన్. సో సింధు నది ఆరిజినేట్స్ నియర్ బోకర్చూ గ్లేషియర్ నియర్ కైలాస్ రేంజెస్. సో కైలాస్ శిఖరాల వద్ద ఉన్నటువంటి బోకర్చూ అనేటువంటి గ్లేషియర్ వద్ద అంటే హిమానీనదం వద్ద టిబెట్లో ఈ యొక్క సింధు నది జన్మిస్తుంది. అక్కడ నుండి ఇది మన భారతదేశంలోని లడాక్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం, గుర్తుపెట్టుకోండి, జమ్మూ కాశ్మీర్ కాదు, లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఇది భారతదేశం గుండా ప్రవహిస్తూ ఆ తర్వాత పాకిస్తాన్లోకి ప్రవేశించి పాకిస్తాన్లో చివరికి ప్రవహిస్తూ కరాచీ సమీపంలో అది అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని యొక్క మొత్తం కిలోమీటర్లు తీసుకుంటే కనుక 2880 కిలోమీటర్లు. ఇట్ ఫ్లోస్ through how many kilometers distance? It flows nearly 2880 kilometers distance it travels. In India, it flows only 709 kilometers. And out of 2880 kilometers in Indian territory, that is Ladakh Union Territory, it flows through nearly 709 kilometers. This is the information about the Indus River in our కంట్రీ. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఫస్ట్ స్టేట్మెంట్, ద ఇండస్ రివర్ ఫ్లోస్ త్రూ ద 3 కంట్రీస్ అన్నాడు. సింధు నది 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. ఎస్, ఇట్ ఈస్ రైట్ స్టేట్మెంట్. ద సెకండ్ వన్, ద టోటల్ లెంత్ ఆఫ్ ద ఇండస్ రివర్ ఈస్ 2880 కిలోమీటర్స్. సింధు నది యొక్క మొత్తం పొడవు 2880 కిలోమీటర్లు అంటున్నాడు. ఎస్, 2880 కిలోమీటర్లు సింధు నది మొత్తం పొడవు. అంటే టిబెట్లో బోకర్చూ గ్లేషియర్ వద్ద పుట్టినప్పటి నుండి మన భారతదేశంలోని లడాక్ ప్రాంతం గుండా ప్రవహిస్తూ పాకిస్తాన్లోకి ప్రవేశించి అరేబియా సముద్రంలో కలిసే వరకు దీని మొత్తం పొడవు 2880 కిలోమీటర్లు. ఎస్, ఇట్ ఈస్ రైట్. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్. ఇక థర్డ్ వన్, ద ఇండస్ రివర్ ఫ్లోస్ త్రూ ద జమ్మూ కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఇన్ ఇండియా. సింధు నది భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ల గుండా ప్రవహిస్తుంది అంటున్నాడు. నో, ఇట్ ఈజ్ రాంగ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో ప్రవహించట్లేదండి. జమ్మూ కాశ్మీర్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు లడాక్తో కలుపుకొని అప్పుడు ఈ స్టేట్మెంట్ రన్నింగ్, అప్పుడు కూడా హిమాచల్ ప్రదేశ్ కాదు, జమ్మూ కాశ్మీర్ మాత్రమే ఉండేది, హిమాచల్ ప్రదేశ్ లేదు. కాబట్టి ఈ యొక్క థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం ఏబి మాత్రమే మనకి రైట్ స్టేట్మెంట్స్, సి అనేది రాంగ్. కాబట్టి ఏబి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఏ అండ్ బి ఆర్ ద రైట్ ఆప్షన్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిని జతపరచండి అంటున్నాడు. ఏమిచ్చాయండి మ్యాచ్ ద ఫాలోయింగ్లో? ఫస్ట్ వన్ ఏ సింధు నది, సెకండ్ వన్ బి బ్రహ్మపుత్ర నది, థర్డ్ వన్ తీస్తా నది అండ్ ఫోర్త్ వన్ బియాస్ నది. ఒకవైపున రివర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ కాలంలో ఏమి ఇచ్చాడండి? రోహతంగ్ పాస్, రోహతంగ్ కనుమ, బొకార్చు, ఇది యాక్చువల్లీ బొకార్చు గ్లేషియర్, బొకార్చు. నెక్స్ట్ థర్డ్ వన్ చమ్యంగ్ అనేటువంటి ప్రాంతం. అదేవిధంగా ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు చూడండి, చోమో లాంగ్మో సరస్సు అని ఇచ్చాడు. మరి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం మనకి ఏం అర్థమవుతుందండి? నదులు, వాటి యొక్క జన్మస్థానాల గురించి అర్థమవుతుంది. ఇప్పుడు మనకి సింధు నది ఎక్కడ జన్మించిందండి? సింధు నది వచ్చేసి మనకి బొకార్చు అనే గ్లేషియర్ వద్ద, అంటే కైలాస్ శిఖరాల సమీపంలో ఉన్నటువంటి, కైలాస్ శిఖరాల్లో ఉన్నటువంటి బొకార్చు అనేటువంటి హిమనీనదం వద్ద ఇండస్ రివర్ ఆరిజినేట్ అయింది. సో కాబట్టి ఏ అనేది 2. నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్ ఎక్కడ ఆరిజినేట్ అయిందండి? బ్రహ్మపుత్ర ఆరిజినేట్ వచ్చేసి ఇది మనకి చమ్యంగ్ అనేటువంటి ప్రాంతం. ఇది కూడా ఇండస్ రివర్ జన్మించినటువంటి ఈ యొక్క బొకార్చు గ్లేషియర్కి యువతల వైపున, అంటే ఒక వైపున రాకాశ సరస్సు అనే ప్రాంతం ఉంటుంది. ఒక రాకాశ సరస్సుకి ఒక వైపున మనకి సింధు నది జన్మించి ఈ బొకార్చు అనే ప్రాంతం వద్ద సింధు నది పశ్చిమానికి ప్రవహిస్తుంటే అదే ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి చమ్యంగ్ అనేటువంటి ప్రాంతంలో, చమ్యంగ్ అనే ప్రాంతంలో ఇది రాకాశ సరస్సు వద్దే ఉంటుంది. అది కూడా
అది తూర్పుకు ప్రవహిస్తుంది పుట్టి. సో కాబట్టి బ్రహ్మపుత్ర నది, దో బ్రహ్మపుత్ర రివర్ ఆరిజినేటెడ్స్ నియర్ చమ్యండంగ్ అనేటువంటి ప్రాంతం. రెండు కూడా కైలాస శిఖర ప్రాంతాల్లోనే ఉన్నాయి. సో కాబట్టి బొకార్చు చమ్యండంగ్ అనేది రెండు. బొకార్చు వచ్చేసి సింధు నది జన్మస్థానం అయితే బ్రహ్మపుత్ర నది జన్మస్థానం చమ్యండంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక సి తీసుకుంటే కనుక సి అనేది తీస్తా నది. తీస్తా నది వచ్చేసి ఇక్కడ చోమోలామో సరస్సు. తీస్తా నది వచ్చేసి చోమోలామో సరస్సు వద్ద ఉంటే, ఇక బియాస్ నది రోహతంగ్ కనుమ దగ్గర రోహతంగ్ పాస్ వద్ద జన్మిస్తుంది. సో బియాస్ రివర్ ఆరిజినేటెడ్ నియర్ రోహతంగ్ పాస్, అదేవిధంగా తీస్తా రివర్ ఆరిజినేటెడ్ నియర్ చోమోలోమో లేక్, అండ్ బ్రహ్మపుత్ర రివర్ ఆరిజినేటెడ్స్ నియర్ చమ్యండంగ్, అండ్ సింధు రివర్ ఆరిజినేటెడ్స్ నియర్ బోకార్చు గ్లేషియర్. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం A2, B3, C4, D1, థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆప్షన్. ద బ్రహ్మపుత్ర రివర్ ఫ్లోస్ త్రూ విచ్ స్టేట్స్ ఇన్ ఇండియా? బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? చమ్యండంగ్ వద్ద బ్రహ్మపుత్ర రివర్ ఆరిజినేట్ అవుతుంది అనుకున్నాం. అయితే ఆ బ్రహ్మపుత్ర రివర్ టిబెట్ ప్రాంతంలో చమ్యండంగ్ అనేటువంటి ప్రాంతంలో జన్మించిన తర్వాత అది తూర్పుకు ప్రవహించుకుంటూ నామ్చా బార్వా అనేటువంటి శిఖరం వద్ద అది ఎయిర్ పిన్ టర్న్ తీసుకొని మన భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. అయితే భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత ఎన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అని అడుగుతున్నాడు. బ్రహ్మపుత్ర అనేది భారతదేశంలో ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? సో బ్రహ్మపుత్ర రివర్ ఫ్లోస్ త్రూ విచ్ స్టేట్స్ ఇన్ ఇండియా అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. మరి ఇన్నిట్లో ఏ రాష్ట్రాల గుండా బ్రహ్మపుత్ర అనేది ప్రవహిస్తున్నాయా అంటే అస్సాం బ్రహ్మపుత్ర ఇస్ ద రైట్ ఆప్షన్. అయితే మరి అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని సియాంగ్ దిహాంగ్ అనేటువంటి పేర్లతో పిలుస్తారు. ఈ యొక్క బ్రహ్మపుత్ర అనేది అంటే నామ్చా బార్వా అనేటువంటి పర్వత శిఖరం వద్ద, నామ్చా బార్వా అనేటువంటి పర్వత శిఖరం వద్ద అరుణాచల్ ప్రదేశ్లోకి భారతదేశంలో ఈ యొక్క బ్రహ్మపుత్ర నది ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఈ బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ గుండా ప్రవహిస్తున్నప్పుడు దానిని సియాంగ్ అని, దిహాంగ్ అనేటువంటి పేర్లతోటి, సియాంగ్ లేదా దిహాంగ్ అనే పేర్లతోటి అరుణాచల్ ప్రదేశ్లో పిలుస్తారు. ఇక అస్సాంలోకి వచ్చిన తర్వాత ఈ అస్సాంలో దీన్ని ఎర్ర నది, రెడ్ రివర్ అని పిలుస్తారు, లేదా బ్రహ్మపుత్ర అని కూడా పిలుస్తారు. అంటే బ్రహ్మపుత్ర అని మీరు అంటారు, దీన్ని ఎర్ర నది, రెడ్ రివర్ అని కూడా పిలుస్తారు బ్రహ్మపుత్రాన్ని. సో కాబట్టి మన భారతదేశంలో బ్రహ్మపుత్ర నది రెండు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. అది ఒకటి అరుణాచల్ ప్రదేశ్, రెండు అస్సోం. ఓకే, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ బేస్డ్ ఆన్ ద రివర్స్ అండ్ దేర్ క్యాచ్మెంట్ ఏరియాస్. నదులను వాటి పరివాహక ప్రాంతం ఆధారంగా ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. క్యాచ్మెంట్ ఏరియాస్ అంటే పరివాహక ప్రాంతం. ఆ నది యొక్క పరివాహక ప్రాంతం ఆధారంగా నదులను మనం ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తాం. ప్రధాన నదులు, మధ్యస్థ నదులు, చిన్న నదులను వర్గీకరిస్తాం. సో దేని ఆధారంగా అంటే క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా. క్యాచ్మెంట్ ఏరియాని ఏమంటామండి మనం? పరివాహక ప్రాంతము అంటాం. మరి ఈ స్టేట్మెంట్లు ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వన్ ఏ, మేజర్ రివర్స్ క్యాచ్మెంట్ ఏరియా మోర్ దాన్ 20,000 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ప్రధాన నదులు అంటే 20,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పైగా పరివాహక ప్రాంతం కలిగినటువంటి, అంటే 20,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి సంబంధించినటువంటి పరివాహం కంటే ఎక్కువగా ఉంటే ఆ నదులను ప్రధాన నదులు అంటారు. నెక్స్ట్ బి, మీడియం రివర్స్ క్యాచ్మెంట్ ఏరియా బిట్వీన్ 2,000 to 20,000 స్క్వేర్ కిలోమీటర్స్. మరి మధ్యస్థ నదులు అంటే 2,000 నుంచి 20,000 చదరపు కిలోమీటర్ల మధ్యలో ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియా అంటే పరివాహక ప్రాంతం కనుక ఉంటే అలాంటి నదులను మనం ఈ యొక్క మధ్యస్థ నదులు అంటాం. ఇక స్మాల్ రివర్స్ క్యాచ్మెంట్ ఏరియా లెస్ దాన్ 2,000 స్క్వేర్ కిలోమీటర్స్. మరి చిన్న నదులు అంటే 2,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కంటే తక్కువ ఈ యొక్క పరివాహక ప్రాంతం కలిగినటువంటి నదులను మనం చిన్న నదులు అంటాం. మరి వీటిలో రైట్ అయినటువంటి స్టేట్మెంట్ ఏదని అడుగుతున్నాడు. మేజర్ నదులు అంటే 20,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువగా పరివాహక ప్రాంతం కలిగినాయి. మధ్యస్థ నదులు అంటే 2,000 నుంచి 20,000 చదరపు కిలోమీటర్ల మధ్యలో పరివాహక ప్రాంతం కలిగింది. చిన్న నదులు అంటే 2,000 కంటే తక్కువ పరివాహక ప్రాంతం కలిగినటువంటి నదులు. కాబట్టి ఈ మూడు రైటే కాబట్టి ఇక్కడ ఏ, బి అండ్ సి ఈజ్ ద రైట్ ఆప్షన్. అంటే అన్నీ కూడా ఈ యొక్క నిధులకు అంటే నదులను వర్గీకరించేటప్పుడు వాటి పరివాహక ప్రాంతం ఆధారంగా వర్గీకరిస్తారు. కాబట్టి ఈ స్టేట్మెంట్లు అన్నీ కరెక్ట్ కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచండి అన్నాడు. ఒక పక్కన నది ఇచ్చాడు, ఇంకో పక్కన జన్మస్థానం ఇచ్చాడు. ఆల్రెడీ ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్లు సేమ్ అదే చూసాం. మళ్ళీ ఇక్కడ వేరే నదుల గురించి ఇస్తున్నాడు. ఫస్ట్ వన్ కావేరి, పెన్నా, తుంగభద్ర, కృష్ణ. మనకి
ఈ యొక్క పెనిన్సులర్ ఇండియాలో ఉన్నటువంటి రివర్స్ ఇస్తున్నాడు. కావేరి, పెన్నా, తుంగభద్ర, కృష్ణ. జన్మస్థానాలు తీసుకుంటే నందిదుర్గ కొండలు, వరాహగిరి కొండలు, మహాబలేశ్వర్, నెక్స్ట్ బ్రహ్మగిరి పర్వతాలు, బ్రహ్మగిరి కొండలు. ఇవన్నీ కూడా దాదాపు నదులన్నీ కూడా వాటి జన్మస్థానాలు దీపకల్పంలో తీసుకుంటే కనుక కొండల ప్రాంతాలే ఉంటాయి కాబట్టి మనం ఇవన్నీ కూడా కొండలు ఇచ్చాం. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం తీసుకుంటే కావేరి తీసుకుంటే బ్రహ్మగిరి కొండలు A4, పెన్నా నది తీసుకుంటే పెన్నా నది నందిదుర్గ కొండలు, ఇక తుంగభద్ర తీసుకుంటే వరాహగిరి కొండలు, అదేవిధంగా కృష్ణానది తీసుకుంటే మహాబలేశ్వరం వద్ద పుడుతుంది. సో కాబట్టి కావేరి బ్రహ్మగిరి కొండలు, పెన్నా నది నందిదుర్గ కొండలు, తుంగభద్ర వరాహ కొండలు, కృష్ణానది మహాబలేశ్వర్. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం చూస్తే A4, B1, C2, D3. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే.